అండి ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే క్యాప్సికమ్ టమాటా పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు స్టీల్ ముక్కుళ్ళు వేస్తా కదా, నిన్న మాత్రం ఇది కొనుక్కొచ్చాను. ఇదైతే ఒక మనిషి ఎంత బరువు ఉంటాడో అంత బరువు అయితే ఉంది. స్టీల్ దాంట్లో మాడిపోతున్నాయి. మొన్నే కొత్తది కొనుక్కొచ్చాను, మాడిపోతున్నాయి కదా అని చెప్పి దాన్ని ఏమంటారు, నాన్ స్టిక్కి కొనుక్కొస్తే అదేమో పైన లేరిపోతుంది. ఇలా కాదని చెప్పి నేను వెళ్ళి ఇది కొనుక్కొచ్చాను. అది ఇది ఎలా ఉంటుందో చూద్దాం. రాత్రంతా నిమ్మకాయ ఉప్పు రాసి పెట్టాను, శుభ్రంగా పోయింది, చక్కగా తోముకున్నాను, అయిపోయింది. చాలా మందంగా అయితే ఉంది, విపరీతమైన బరువు ఉంది ఇది. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. సరే పచ్చడిలోకి వెళ్ళిపోదాం. ముందు స్టార్ట్ చేసేద్దామా. ఆయిల్ అయితే వేసేసాను. దాంట్లో ఇప్పుడు క్యాప్సికము పచ్చిమిరకాయ రెండు పచ్చిమిరకాయలే కాబట్టి క్యాప్సికమ్ మరీ కారం ఉండదు కాబట్టి కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువే పడతాయి. ఉట్టిగా క్యాప్సికమ్ పచ్చడి చేస్తే టేస్ట్ ఉండదు అనమాట. క్యాప్సికమ్ స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అందుకని టమాటాలు కూడా మిక్స్ చేస్తాం అనమాట. ఇది మాడకుండా ఉంటే బాగుండు. ఇది 3వ ట్రిప్ మేము కొంటాం. ఎన్ని కొనాల్సి వస్తుందో ఏది అర్థం కావట్లేదు, ఏది బాగా పని చేస్తుందని. అటు నుంచి ఇటు తిరిగేలోపు ఆ స్టీల్ మాడిపోతుంది. ఇది ఎలా ఉంటుందో. ఇది పేరు కూడా ఏదో చెప్పారు, ఏంటో మధ్యలో ఒక లేయర్ అంట, పైన ఒక లేయర్ అంట, అడుగున ఒక లేయర్ అంట. కొత్తగా వస్తున్నాయండి, ఎప్పటికప్పుడు కొత్తగా అంటారు కానీ ఏంటో. ఓకే, ఇదైతే వేగుతుంది. ఇది వేగేటప్పుడు కొంచెం ఉప్పు జీలకర్ర వేసుకుందాం. నాకేమో ఇలా అందాజుగా వేయటం అలవాటు. ఇది ఇలా కొంచెం జస్ట్ ఇలా ఉప్పేసి కొంచెం 5 నిమిషాలు ఇలా వేగంగానే, అడుగైతే అంటట్లేదండి, హాయిగా ఉంది. చూడండి, నీట్గా ఉంది. ఇదేంటో చాలా గరుగ్గా ఉంది, చూసారా సౌండ్. టమాటాలు కూడా వేసేసుకున్నాం. నాకు ఏ పచ్చళ్ళు అయినా కరివేపాకు కొత్తిమీర దిట్టంగా వేయటం అలవాటు. దీంట్లో కరివేపాకు వేస్తే టేస్ట్ మారిపోద్ది పచ్చళ్ళు, మిక్సీ వేసేస్తూ. సో అందుకని వేయట్లేదు. దీని మీద కాసేపు మూత పెట్టేసుకుందాం. కాసేపు మూత అయితే పెట్టేసుకుందాం. టమాటాలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇంట్లో మామిడికాయ, టమాటా, క్యారెట్ ఉందనమాట. సో టమాటాలు చాలా ఉన్నాయని టమాటా రోస్టెడ్ కర్రీ చేయమన్నారు. సో దీనికి ఇంకా వేగాలి, కానీ అడుగైతే అంతటా చూసారా. ఇన్ని రోజులు చుక్కలు చూసాను ఆ స్టీలు వాటితో. నాన్ స్టిక్ కోటింగ్ పడితే వాడకూడదు అన్నారని కొంచెం పోగానే పక్కన పడేసామన్నమాట. సరే, ఇది ఇంకొంచెం వేగాలి. ఇలా టమాటాలు కోసేసుకున్నాం. సో ఇదైతే వేగిపోయింది, ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇంకా 10% ఉంది. ఇప్పుడు చింతపండు, వెల్లుల్లిపాయ వేసేసుకున్నాం. ఆల్రెడీ ఉప్పు జీలకర్ర వేసేసుకున్నాం కదా. సో ఇంకొక 5 నిమిషాలు వేగితే మిక్సీలో వేసేసుకుని చల్లారాక తాలింపు వేసుకుంటే పచ్చడి అయిపోద్దండి, ఈజీ. కానీ చూసారండి, నేను టమాటాలు కోసుకున్నా కదా, ఎక్కడ అడగట్లేదు, హ్యాపీ. అయిపోయిందండి, పొయ్యి కట్టేసుకున్నాను. ఇంకా నైస్ అయిపోయింది. ఇది బాగా చల్లారి పెట్టుకుంటే కొంచెం టమాటాలు కూడా కొయ్యటం అయిపోయిందనమాట. వీటికి ఏమీ అక్కర్లేదు. టమాటా ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నా కదా, సో ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఇది ఆయిల్ ఒక్కటేనండి, ఇంక ఏమీ పడవు ఇందులో. ఎటువంటి తాలింపు దించులు ఏమి వేయకూడదు. ఇది నాన్ స్టిక్ దాంట్లోనే చేయాలి ఆ ఫ్రై. సో అందుకని మళ్ళీ ఇదే ఆ పచ్చడి ఖాళీ చేసి ఇందులోనే చేస్తున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఖచ్చితంగా నిండా పడుతుంది. ఇది మగ్గిపోయేసరికల్లా కొంచెమే అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇది మగ్గిపోతే కొంచెమే అవుతుంది. ఫ్రై అంటే ఇప్పుడు ఇంత నిండా ఉంది కదండి, లాస్ట్కి ఎంత అయితే చూడండి. అది ఇదైతే చల్లారిపోయింది కదా, మిక్సీలో వేసేసుకుందాం. తర్వాత తాలింపు వేసుకుంటే అయిపోద్ది. ఇది చక్కగా అయితే ముందు ఇలా బాగా ఉడికిపోవాలండి, వాటర్ అంతా పోవాలి బాగా ఫ్రైకి.
కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మొత్తం అయ్యేంత వరకు చూసి. పచ్చడి అయితే అయిపోయింది. ఇదైతే ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. తాలింపులో అయితే నేను ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తాను. ఈ బౌల్ కూడా అంతే అండి. చూడండి చుట్టూ ఎంత తోమినా అలా అయిపోయింది. మళ్ళీ 1 year కూడా కాలేదు, ఒక 3 months అయిందేమో గట్టిగా. ఎందుకో ఈ సామాన్లు ఏవి స్టాండర్డ్ ఉండట్లా. మళ్ళీ ఇంకోటి కొనుక్కొచ్చాను, అది వాష్కి వేసాను. ఇది ఎప్పటి నుంచి అది వాడాలి. సో ఇప్పుడైతే ఇది తాలింపు వేసేస్తున్నాను. ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి ఎక్కువ పట్టవు. ఒక 4 వెల్లిపాయలు దంచుకున్న కరివేపాకు. సో దాంట్లోనే ఇంగువ కొంచెం. దీంట్లో ఇప్పుడు ఈ పచ్చడి వేసాను. సో ఇలా అయితే తాలింపు పెట్టుకుని కొంచెం కలబెట్టేసుకుని 1 నిమిషం ఉంచి దింపేస్తే సరిపోద్ది. ఆల్రెడీ వేగినాయే కాబట్టి ఎక్కువ వేగక్కర్లేదు. ఈ టమాటాలు అయితే ఉడుకుతున్నాయి. కొంచెం పెద్ద సగ పెట్టుకున్నాను, నేను చిన్నది పెట్టినట్టున్నా. పెద్దది పెడితే ఫాస్ట్గా ఉడుకుతుంది. సో ఒక్కసారి ఇదైతే చూసుకుందాం. పొగలు అయితే వచ్చేస్తుంది. ఇంకా ఉడకాలండి. పావు అంత ఉడికింది అంతే, చాలా ఉడకాలి ఇంకా. ఇప్పుడే సాల్ట్ కూడా వేయకూడదు, వేస్తే కొంచెం పసుపు వేసుకుందాం. కొద్దిగా కొంచెం అయితే పసుపు వేసేసుకుందాం. మూత అయితే తీసే ఉంచుకుందాం, అప్పుడు వాటర్ తొందరగా ఇదైద్ది అనమాట. మూత పెట్టేసరికల్లా ఎక్కువ ఇంకా వాటర్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ 5 minutes అలా పెడితే కొంచెం దగ్గర పడుతుందని పెట్టాను. ఇప్పుడైతే నేను పెసరపప్పు తీసుకున్నాను, పెసరకట్టు చేద్దామని. ఇది ఈ చిన్న గ్లాస్తో గ్లాసు తీసుకున్నాను చాలు. అదే చాలా ఎక్కువ, ఒక్క పూటకే కదా. దీన్ని కడుక్కుందాం శుభ్రంగా. 1కి 4 నీళ్ళు పోసుకుందాం. ఇదైతే 1కి 4 నీళ్ళు పోసాను. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీ జార్లో అల్లము, అలానే పచ్చిమిరకాయలు, అలానే వెల్లుల్లిపాయి, అలానే కొంచెం జీలకర్ర, అలానే కొంచెం ఉప్పు, ఇవన్నీ మిక్సీలో వేసుకుని పైన వేసుకోవాలి. బాగా మెత్తగా వద్దు, వేసుకుని దీంట్లో వేసేద్దాం. చూసారా ఇంతే. అబ్బా తీయంగానే మంచి స్మెల్. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేద్దాం. ఈ మొత్తం ఇందులో వేసేసి పొయ్యి ముట్టించి 3 విజిల్స్ ఆడుద్ది. నీళ్ళు ఎక్కువే పోయండి పర్లేదు, లేకపోతే అడుగంటితే బాగోదు. నీళ్ళు ఎలాగ పోయాలిగా, కట్టు అంటేనే నీళ్ళు పోస్తారు కదా. సో అందుకని ఇందులో వేసేసి 3 విజిల్స్ అయితే రానిచ్చేద్దాం. ఈ టమాటా అయితే ఉడుకుతూనే ఉంది. మూత అయితే తీసాను, ఆ వాటర్ అంతా పోయిన వరకు ఉడికించుకుందాం. కొంచెం పసుపు కూడా వేసి మూత పెట్టి పెట్టాను. పసుపు వేసేది స్కిప్ అయిపోయింది. సో ఇదైతే ఉడుకుతూనే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం తోటకూర ఉంది. మా బుడ్డి తల్లికి తోటకూర ఇగురు వేసేద్దాం. అది ఇవేమి తింది కదా, సో తోటకూర చేద్దాం. ఈ మధ్యలో ఇది ఉడుకుతుంది కదా, ఈ గ్యాప్లో మా వారు వచ్చి నాకైతే టీ పెట్టవా అని అడిగారు. కొంచెం టీ పొడి ఇంకెవరో కూడా వస్తున్నారు, వాళ్ళకు కూడా పెట్టు. అది ఈ మధ్యలో మనకి ఇవన్నీ బంపర్ ఆఫర్లు. ఇది 2 ఇలాచీలు, ఇది పొయ్యి మీద మసాలా పెట్టి. ఇప్పుడు ఇదేమో కుక్కర్ బాగా విజిల్ వస్తుంటే మా అబ్బాయి వచ్చి, ఏం మమ్మీ బిర్యానీ చేస్తున్నావు, మంచి స్మెల్ వస్తుందంట. ఇందులో అల్లం జీలకర్ర వేసరికల్లా ఆ స్మెల్ మంచిగా వస్తుంది అనమాట. ఇది చూసారా సగం అయిపోయింది, ఇంకా సగం అవ్వాలి. అప్పటి వరకు ఉడకాలిలో టీ పెట్టేద్దాం. ఇప్పుడైతే ఉప్పు వేసేసుకుందాం. సగం పైన ఉడికింది కదా, ఉప్పు వేసుకుందాం. బాగా కలపెట్టేసుకొని. చాలా టైం తీసుకుంటుంది ఇది ఫ్రై, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇంత వేసుకుంటే ఇంత అన్నంలో వస్తుంది అనమాట. పులుపు కదా, ఉప్పు ఎక్కువే పట్టింది కొంచెం. మా బుడ్డదానికి అయితే తోటకూర ఉల్లిపాయ కోసించాను, కానీ 3 పొయ్యిలు ఖాళీ లేవు. ఒక పొయ్యి పెట్టి, ఓ పొయ్యి మీద కూర, ఓ పొయ్యి మీద ఇది అవ్వగానే దాని కూర వేసేసి పొయ్యి మీద అన్నం ముట్టిస్తే పని అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇల్లు క్లీనింగ్ ఉండదు చూసారా, అరుగంతా. అది చాలా టైం పట్టింది. ఆ 3 పొయ్యిల మీద 3 ఉన్నాయి కదా, ఈ లోపైతే నేను బియ్యం కడిగేసుకుంటా, నానతాయి కదా. సో అందుకని ఒక్కొక్కసారి డబుల్ పని అంటే ఇదే. మా బుడ్డదానికి పాలు కావాలంటే పొయ్యి మీద పెట్టి ఇటు తిరిగాను, తిరగానే పాలు పొంగిపోయినాయి. అయ్యో రామ. పనమ్మాయి వచ్చే క్లీన్ చేయాలని పెట్టుకుంటే ఇంక అవ్వదు నాకు. సో ఇప్పుడు క్లీన్ చేసి దీని మీద అయితే ఆకుకూర అయితే చేయాలిగా ఇప్పుడు. షబ్బా
ఇక్కడ పాలు పోయినాయి అని పూర్తిగా తొడవడం కూడా తొడవలేదు, పాలన్నీ కింద పారిపోస్తుంది. నిన్న డీమార్ట్కి వెళ్ళి ఈ బాండీ అవన్నీ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఒక కప్పు చూసింది, నాకు అది కావాలి అంటే ఇప్పుడు దబదబ పాలు కాగబెట్టిస్తే చల్లారుతాయని పక్కన పెట్టి తీసుకెళ్ళింది, కాలిందని మొత్తం కింద పారిపోతుంది. పనుల్లో ఉండరు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని టప పరిగెత్తారు. ఎంత పని అంటే ఇప్పుడు ఇంకా అసలు ఒక్క పని కూడా అవ్వలేదు. ఒకరోజు ఏంటో ఇవాళ అందులో పోయి టమాటా ఫ్రై కర్రీ పెట్టుకున్నా. ఇదేమో 1 గంటన్నా పట్టిద్ది. ఏంటో ఈ పనులు ఏంటో ఒకరోజు. ఇప్పుడేమో ఇంకో పొయ్యి మీద అయితే బాండి పెట్టేసాను. ఆ తోటకూర ఇగురు బుడ్డదానికి చేయాలన్నా కదా అది. సో దీంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకుని, 1 ఎండుమిరపకాయ. అమ్మగారి కారం అస్సలు ఉండకూడదు, తాలింపు గింజలు తగలకూడదు, కానీ అసలు బాగోదని నేను అన్నీ కొంచెం వేస్తున్నా. ఒకసారి పనులవ్వండి బాబు. చూసారా ఇటు పక్క మాడిపోతుంది. ఈ స్టీల్ వాడితో వచ్చింది తిప్పలేదే నూనె మీద పడ్డది. ఈ కూర అవ్వాలా, ఈ కూర అవ్వాలా, కందికట్టు తాలింపు పెట్టాలా, ఏంటో నన్ను ఇంకా స్వీట్ చేయమన్నారు ఇవాళ మా వారు. గోధుమ హల్వా ఏమయ్యేటట్టు ఏం కనబడట్లా. ఆ బుడ్డదానికేమో స్కూల్ లేదేమో, అసలు ఒకటే గొడవ. ఆ కూర్చో అంటది ఆడుకోవడానికి, అంతే గొడవ అంటే. ఏం పాపం పిచ్చి గొడవ చేయదు, నాకు కూర్చోవా అంటది. ఇవైతే కొంచెం వేగినాయి. ఈ తోటకూర అయితే వేసేసి, మా బంగారానికి కారం ఉండకూడదు, కొంచెం ఉప్పు, చప్పటి కూరలు ఏంటో అర్థమే కావట్లేదు అసలు. ఎంత కారం తగినా 1 గ్లాసులు వాటర్ తాగేసి ఇంకొత్తు కడుపు నొప్పి వస్తుంది అంటుంది. మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన లేసు అవి మాత్రం తింటారు, అది కారం ఏదేమో ఏమో నాకు అర్థం కావట్లేదు. దీనికి ఫుడ్ ఎలా అలవాటు చేయాలో ఏమో. ఇది మగ్గుతుంది, మూత పెట్టేద్దాం. ఇది చూసారా ఇంకా ఏగుతూనే ఉంది. నాన్ స్టిక్ కాబట్టి అతుక్కోవాలి, లేకపోతే ఈ పాటికి అతికి నేను గీకి టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇది ఎన్నాళ్ళు పని చేస్తుంది ఈ నాన్ స్టిక్. దీని మీద అయితే మూత పెడదాం, తొందరగా మగ్గిద్ది. ఇది ఇంకొంచెం బాగా వేగాక కారము దింపే ముందే వేయాలండి, ఎందుకంటే వేగాలి కదా, వేగితే మాడిపోద్ది కారం. అందుకని అమ్మా ఏంటిది గట్టి చెప్పు. ఆల్రెడీ ఒకసారి తాగింది, మూత చుట్టూ పాల దొంగ, మళ్ళీ ఇప్పుడు వచ్చి మేకడేవా అని వేయించుకుంది. ఆల్రెడీ ఇందాక చెప్తుంటే వినకుండా వేడివేడి పాలు కొంచెం మీద పోసుకుంది. ఇంకా నేమేలే ఏం అవ్వలేదులే. బాయ్ చెప్పు. కందికట్టు అయితే ఓపెన్ చేద్దాం. వావ్ వావ్ వావ్, మెత్తగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ వేసేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, కావాలంటే చూసుకుని వేసుకోవచ్చు. కందికట్టు అంటానేంటి, పెసరకట్టు కదా, సారీ పెసరకట్టు. దీంట్లోకి అయితే తాలింపులోకి వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు. ఏంటో పని అంతా డబల్ పని వేసరికల్లా అంత స్లిప్ అయిపోతుంది రాంగ్గా. ఇవైతే రెడీ చేసుకున్నా. ఇంగువైతే ఎక్కువ పట్టిద్దండి. మొత్తం అయిపోయాక 2 నిమ్మకాయలు పిండుకుంటే సరిపోద్ది. ఎక్కడ పొయ్యి ఖాళీ లేదు కదా, ఈ 3 మీద 3 ఉన్నాయి, లేకపోతే తాలింపు పెట్టేసేదాన్ని. ఈ కూర తొందరగా అయిపోద్ది అసలు అయితే తోటకూర. చూద్దాం. ఎండుమిరపకాయ కారం ఒక్కటేనమ్మా, మళ్ళీ కారం వేయకూడదు మా బంగారానికి. దీని అంతటి ఇది ఎప్పుడు తింటానే నేర్చుకుంటుందో ఏం అర్థం కావట్లా. మన చిన్నప్పుడైతే అసలు అమ్మ వాళ్ళు ఏది చెప్తే అది వినేవారు. ఇప్పుడైతే దానికి ఒక సెటైర్ వేస్తున్నారు ఎప్పటి నుంచే వీళ్ళు. దానికి ఆన్సర్ కూడా దొరికి సావట్లే నాకు ఒక్కోసారి. ఏంటారనా మళ్ళీ ఏంటి, చెక్కు తీసేవనా? సరే నువ్వు సందడే ఇవ్వాలంతా నాకు ఇంట్లో. ఆర్నా ఇదిగో తినడానికా, నీ మొక్కని తింటావు, ఒక మొక్క కొరికి అక్కడక్కడ పడేస్తావా. అమ్మయ్య కూర అయితే అయిపోయిందమ్మా. ఇప్పుడు తాలింపు వేసేద్దాం. పెసరకట్టు. ఏంటంట క్యారెట్ తిందంట. ఓసే నాతో నేను తింటాను ఇవ్వండి అని తీయించుకుని అందరికీ పంచుతుంది. నేను అంటనే ఉన్నా నేనే తింటా అండి. ఇదిగోండి ఇందులో వాటర్ పోయి ఆయిల్ పైకి తేవటం చూసారా, ఇదిగోండి. ఇప్పుడు ఇంకా ఫ్రై అవటం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే పెసరకట్టు తాలింపు వేసేద్దాం. దీంట్లోకి అయితే నేను నెయ్యి తాలింపు వేస్తాను, అదే బాగుంటుంది.
అట్లా అని మరీ ఎక్కువేను. ఇష్టమైన కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను మొత్తం నెయ్యి తాలింపు వేస్తాను. దీంట్లో నేను చాయ్ మినపప్పు అయితే వేయను, ఓన్లీ ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర వేస్తాను. జీలకర్ర అలానే రెడీగా ఉంచుకున్న ఇవన్నీ వేసి ఇంగువ అయితే ఎక్కువ వేస్తాను. ఇదేంటో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదండి వీడియోలో, కానీ విడిగా ఎల్లోలాగానే ఉంది. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి ఒక 10 మినిట్స్ అన్నా మసాలాలండి, అప్పుడే ఇంకా టేస్ట్ అద్దిరిపోద్ది. మొత్తం మీద ఒక్కటైతే అయిపోయింది ఇంతవరకు. అసలు 50% అయిపోయింది, అసలు 50% ఇప్పుడండి. ఇది ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రై అయ్యేంత వరకు. చుట్టూ చూసారా ఇంకా మాడ అనిపిస్తుంది చుట్టూ, తర్వాత ఇంకా ఫ్రై అవ్వాలి చాలా. ఇంతే అవుతుంది కూర. ఇందాకేమో కదిపిస్తే కానీ కదా, ఇప్పుడేమో జొర్రని జారిపోతూ ఉంటుంది. ఇది చూసారు ఇలా అడుగంటుతూ ఉంటుంది, మనం ఇలా కలుపుతూ ఉండాలి బాగా. తర్వాత ఇంకా ఎక్కువ అడుగంటుంది, అంటే అది ఫ్రై అవ్వాలన్నమాట, బాగా అవ్వాలి. ఇదైతే మసిలిపోయింది, దింపేసి నిమ్మకాయ పిండుకుంటే దీని పని అయిపోయినట్టే. ఏంటమ్మలు దీంట్లోంచి నూనె కూడా విడిపోయింది చూసారా, అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చిందనమాట. ఇంకొక 15% ఆగాలి. ఇదంతా అయితే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఏంటో వీడియోలో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, అర్థమైపోవట్లేదు. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ పిండుకుంటే వేడి వేడి పెసరకట్టు రెడీ. ఎందుకు ఈ గ్రీన్లో కనిపిస్తుందో అర్థం కావట్లేదు నాకు. ఈ కూర చేసేలోపు ఒళ్ళంతా అయితే తడిచిపోయే స్నానం చేసినట్టు. ఒక్కొక్కసారి టేస్ట్ కోసం ఏదైనా మారుద్దామంటే ఇట్లానే బోల్డ్ పని అయిపోద్ది, పని అవ్వదు. కానీలే ఎప్పుడు ఒకటే టమాటా కూరలు, టమాటా పన్నీర్ తురుము కూరలు ఇలానే అవుతుంది. టమాటా బంగాళదుంప, టమాటా మీల్ మేకర్. సరే ఒకసారి మీకు ఫ్రై కూడా చూపిద్దామనే సెన్స్తో ఇలా. ఇప్పుడు కారం వేద్దాం. బాగా కలిపేద్దాం. ఇప్పుడు కూడా బాగా కలవాలి, బాగా కలుపుతూనే ఉండాలి. చేతులు నొప్పి వస్తాయి, నడువు నొప్పి వస్తుంది నుంచుని దానికి సిద్ధమైతేనే. కానీ తిన్నాక టేస్ట్ చూసి మీరే అంటారు. ఇది ఒక 3 days వరకు నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుందండి. దీంట్లో బంగాళదుంప ఫ్రై నంచుకుంటాము, లేకపోతే ఆమ్లెట్ ఒకటి రోస్టెడ్ ఆమ్లెట్ వేసుకుని తింటాం. ఇప్పుడు దసరా నవరాత్రులు ఆమ్లెట్ లాంటివి తినవు కాబట్టి బంగాళదుంప ఫ్రై కావాలనుకున్న వాళ్ళకి వేస్తాను. ఆయన ఇవాళ అసలు చాలా అయిపోయింది కాబట్టి 300 చేయను, ఇట్లా కూడా తినేస్తారనుకోండి. ఇంకొక 10 minutes నుంచి పెట్టేద్దాం. ఈ 2 నిమ్మకాయలు దీంట్లో పిండేస్తే అయిపోయినట్టేనండి. ఇవి గ్రీన్లోనే ఉన్నాయి, గ్రీనే కనిపిస్తుంది. ఇది ఎల్లోలో ఉన్న గ్రీన్ కనిపిస్తుంది. ఏంటో మరి. చక్కగా నిమ్మకాయ అయితే పిండేసుకున్నాం. 2 నిమ్మకాయ అయిపోయిందండి పిండటం. ఇది అయిపోయింది, ఓకేనా. ఇంకోటేమో పచ్చడి, ఇది అయిపోయింది. మా బుడ్డదాని కూర ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వేగుతున్న టమాటా రోస్టెడ్ ఫ్రై ఇంకొంచెం వేగాలి, ఇంకా వేగాలండి, ఇంకా బాగా. అంత ఈజీ కాదు, అంత ఈజీ అయితే ఇంకేముంది, నేను రోజు చేసేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది కదండి, తరచూ చేయొచ్చు, చాలా టైం తీసుకుంటుంది ఇది. ఇంకా వేగాలి ఒక 10 minutes. ఫైనల్లీ అయిపోయింది. ఇది అవ్వడానికి ఈ చుట్టూ మాడిపోయింది చూసారా. ఈ మధ్యలో కూర మాత్రమే నాన్ స్టిక్ కాబట్టి సాధ్యమైందండి. అయిపోయిందండి, ఇక పొయ్యి కట్టేసుకోవచ్చు. ఎస్, ఇదేనండి ఇవాళ టమాటా రోస్టెడ్ కర్రీ. అంటే ఇది ఒక బౌల్లోకి తీసేద్దాము, ఇలా ఉంటే అసలు బాగాలేదు కదా, అందుకని. అంతేనండి, ఇది ఒక గిన్నెలోకి తీసాను. దీని అవతారం చూడండి ఎలా అయిపోయిందో, మాడిపోయింది కదా చుట్టూ. మనం వేయించుకునేది ఫ్రెండ్స్, ఇది వచ్చేసారా ఆ మాడిపోయి ఇంక అయిపోతుంది.